వెళ్ళిన ఫస్ట్ వీక్ ఏంటంటే మనకి అక్కడ వెళ్ళడం అంటే కామనర్ అనే వర్డ్ యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. హ్మ్. ఎందుకంటే కామనర్ అనే ట్యాగ్ తోటి ఎంటర్ అయినోళ్ళు కూడా అగ్ని పరీక్ష అనే దీన్ని దాటుకొని హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. అవును. అగ్ని పరీక్ష అప్పటికే వీళ్ళు ఆడియన్స్‌లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. అగ్ని ఒక పరీక్ష టెలికాస్ట్‌లోకే వెళ్ళిపోయారు. ఒక సెలబ్రిటీ హోదా దక్కించుకున్నారు. అంటే హ్మ్. కామనర్ అనే ట్యాగ్ ఉంది కానీ వీళ్ళు సెలబ్రిటీస్ కింద ఎంటర్ అయ్యారు. హ్మ్. వీళ్ళు ఆల్రెడీ మూవీ ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇంకొంతమంది హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళు కొంతమంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. హ్మ్. అంటే వీళ్ళు కామనర్ అన్న మాట కరెక్ట్ కాదు. హ్మ్. వీళ్ళని ఒక టీమ్ కింద, మమ్మల్ని ఒక టీమ్ కింద పెట్టి మమ్మల్ని టెనెంట్స్, ఓనర్స్ కింద పెట్టి గేమ్ ఆడించడం ఏమైపోయిందంటే, ఆ! అక్కడ పర్సన్ టు పర్సన్ ఆడడం కన్నా టీమ్ టు టీమ్ పడిపోయింది అక్కడ. హ్మ్. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అయిపోయింది. హ్మ్. అక్కడ ఏమైంది టీమ్ అనేటప్పటికి నేను ఆల్రెడీ స్పోర్ట్స్‌లో ఉన్నాను కాబట్టి నా టీము, నా మనుషులు హ్మ్. ఈ టీమ్‌ని ప్రొటెక్ట్ చేయాలి. హ్మ్. గేమ్ స్టార్ట్ అవ్వడమే నా టీమ్‌ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి అవతల టీమ్‌తో ఆడడం గేమ్ మొదలుపెట్టాను నేను. హ్మ్. హ్మ్. ఫస్ట్ వీక్ నుంచే. వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు సెటిల్ అవ్వడానికి ఒక 2 వీక్స్ పట్టింది. వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఈవెన్ మాస్క్ మ్యాన్ గాని, మర్యాద మనీష్ గాని, శ్రీజ గాని, ప్రియా గాని వీళ్ళు కొంచెం అగ్రెసివ్ వీళ్ళు. హ్మ్. అగ్రెసివ్ మీన్స్ గేమ్‌లో. వాళ్ళు అఫెన్సివ్ మూడ్‌లో ఉన్నారు. ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో నా టీమ్ అంతా డిఫెన్సివ్ మూడ్‌లో డిఫెన్స్ ఉన్నారు. మోడ్‌లో ఉన్నారు. అవును. వచ్చేటప్పటికి ఏమైందంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళే దీనిలో కొంతమంది నాకు కనెక్ట్ అయిపోయారు. హ్మ్. కొంతమంది బాగా ఫస్ట్ ఇమాన్యుల్ గాని, తనుజ గాని వీళ్ళందరూ బాగా కనెక్ట్ అయిపోయారు. హ్మ్. ఏదన్నా షేర్ చేసుకున్నది. అది తెలియకుండా ఒక క్లోజ్ బాండింగ్ అయిపోయింది.